స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వస్తే హీరోయిన్ల పంట పండినట్టే. అయితే పవర్ స్టార్ తో పెట్టుకుంటే మాత్రం కెరీర్ డౌటే. ఒకరు కాదు ఇద్దరు కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నటించిన చాలా మంది హీరోయిన్లు అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? పవన్ హీరోయిన్లకి మంచి రోజులు ఎప్పుడొస్తాయి? పవన్ కళ్యాణ్ మెగా అభిమానుల ఆరాధ్య దైవం. వెండి తెరపై ఓ ప్రపంచనం, కలెక్షన్లు కొల్లగొట్టడంలో దిట్ట. అలాంటి పవర్ స్టార్ పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే జాక్ పాట్ కొట్టినట్టే. కానీ పవన్ పక్కన ఛాన్స్ వచ్చిందని ఎగిరి గంతేసే ముద్దుగుమ్మలు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. కెరీర్ సేఫ్ జోన్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే పవన్ తో సినిమా చేస్తే క్రేజ్ గ్యారంటీ, కానీ ఆ తర్వాత కెరీర్ కి మాత్రం నో గ్యారంటీ. అన్నవరం సినిమాలో పవన్ తో చక్కగా కలిసిపోయింది అసిన్. కెరీర్ మంచి పీక్ టైంలో ఉన్న స్టేజ్ లో అన్నవరంతో పవర్ స్టార్ పక్కన మెరిసే ఛాన్స్ దక్కించుకుంది. కానీ అవే ఆఖరి మెరుపులని అప్పట్లో తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు అర్థం చేసుకుంది. 2006లో వచ్చిన అన్నవరం సినిమానే అసిన్ కు చిట్ట చివరి తెలుగు సినిమా. కొమరంపుల్లి సినిమాతో నికేషాకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్. సినిమా ఓపెనింగ్ నుంచి రిలీజ్ వరకు నికేషా గురించే చర్చ. తీరా మూవీ థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఈ ఎన్ఆర్ఐ బ్యూటీని పట్టించుకున్న నాథుడే లేడు. ఇక లాభం లేదనుకుని పెట్టేబేడ సర్దుకుని చెన్నై చెక్కేసింది నికేషా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచే పవన్ సినిమాలో ఛాన్సుల కోసం పడిగాపులు కాసింది త్రిష. తీరా కెరీర్ ఎండింగ్ లో పవన్ తో తీన్ మార్చేసి ఇప్పుడు అష్ట కష్టాలు పడుతోంది. ప్రస్తుతం పవన్ సినిమాలో నటిస్తున్న కొత్త అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సెంటిమెంట్ ప్రకారం సినిమా తర్వాత తట్టాబుట్టా సర్దుకుంటారా, లేక టాప్ హీరోయిన్లుగా ఎదుగుతారా? కొన్నాళ్లాగితే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ తీన్మార్ లో త్రిష హీరోయిన్. చానాళ్ల గ్యాప్ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ దక్కించుకుంది త్రిష. తీన్మార్ తో తన మార్కు చూపించలేకపోయింది. ఆరాకొర ఛాన్స్ లతో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ తో గంగా సినిమా చేస్తోంది. బొమ్మకి చెల్లలివా, కాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. రాజా రాజా చోళ మిల్కి బంబోల అబల్లే చాలో వెళ్ళే జంత పాయ పాయ లీల నైసున్నారి కేల లవ్లీ లోల కాల. బాలు సినిమాతో శ్రీయ, తమ్ముడు సినిమాతో ప్రీతి జింగ్యాని, బంగారం మూవీతో మీరా చోప్రా, తొలి ప్రేమతో కీర్తి రెడ్డి కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశారు. పవన్ తో సినిమా చేసినంత వరకే వీళ్ళకి క్రేజ్. ఆ తర్వాత సరైన హిట్స్ లేక పాపులారిటీకి దూరంగా గడిపేయడం అలవాటు చేసుకున్నారు. మనసుకి ఏమైందిరా, ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయారా. ఏమి సోదరా, మనసుకి ఏమైందిరా. ప్రస్తుతం పవన్ షాడో వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దీంట్లో సారా జేన్, అంజలి, లావణ్య హీరోయిన్లు. గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ హీరోయిన్. మరి వీళ్ల జాతకాలేంటి? భవిష్యత్తులో వీళ్ల కెరీర్ ఎలా ఉండబోతోంది? ఆ దేవుడికే తెలియాలి. గగనానికి ఉదయం ఒకటే